తెలంగాణలో సంచలనం సృష్టించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లుగా సమాచారం అందింది. అమెరికా నుండి ప్రభాకర్ రావు ఈ రోజు హైదరాబాద్ కి రానున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ప్రభాకర్ రావుని విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎస్ఐబి చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్కి కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం యుఎస్ నుంచి ఇండియాకి అయితే రాబోతున్నారు. ఈరోజు హైదరాబాద్ అయితే రానున్నట్టు కూడా మనకి తాజాగా సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి ఈ కేసులోని ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు ఆదేశాలతోనే కొన్ని సర్వర్లు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతిని వీళ్ళైతే ఒప్పుకున్నారు. అలాగే ఈ సర్వర్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ముఖ్యంగా ప్రభాకర్ రావు వ్యవహరించినట్లు తెలుస్తుంది. అలాగే ప్రభాకర్ రావు ఇండియా వచ్చిన తర్వాత ఆయన అదుపులో తీసుకొని విచారించిన తర్వాత ఈ కేసులో మెయిన్గా ఉన్న సూత్రధారులు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోని ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమంటున్నట్లు కూడా ప్రస్తుతం వాళ్ళైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆయన కస్టడీ తీసుకున్న తర్వాత విచారిస్తే చాలా మందికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని గత ఎన్నికల్లోని ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అప్పటి బీఆర్ఎస్ హయాంలోనే ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించి అలాగే కొంతమంది రాజకీయవేత్తలు అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన యజమానులు కావచ్చు వీళ్ళందరూ ఫోన్లు అయితే ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు కూడా వీళ్ళైతే ఒప్పుకున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి ఏదైతే తిరుపతన్న భుజంగరావు ప్రస్తుతం 4వ రోజు కస్టడీ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికీ 3 రోజులు వీళ్ళని పూర్తిగా విచారించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ రికార్డులు కూడా వీళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఎస్ఐబిలో గతంలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వరుసగా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. నిన్న 4 ఇన్స్పెక్టర్లను అయితే పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే గతంలోని ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని వీళ్ళందరూ కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ఎస్ఐబి చాలా కీలకంగా ఉంది. ఏదైతే సుమారు 30 మంది ఒక టీం కింద ఏర్పడి ఏదైతే ఈ సర్వర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రాజకీయవేత్త అంటే గత ప్రభుత్వ హయాంలోని ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు ప్రభాకర్ రావు అయితే యుఎస్ నుంచి అయితే ఇండియా అయితే రానున్నారు. ఒకవేళ ఈరోజు వచ్చిన తర్వాత ఆ పోలీసులు డైరెక్ట్గా అదుపులో తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ తీసుకొని ఆయన విచారిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఏదైతే ఈ సర్వర్లు కావచ్చు, డివైజెస్ కావచ్చు, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో ఇందులో ముఖ్య పాత్ర రవిపాల్ అయితే పోషించారు. ఏదైతే సుమారు రవిపాల్ కూడా ప్రభాకర్ రావు నుంచి అంటే ఎస్ఐపి నుంచి కొన్ని కోట్లు ముట్టడించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఏదైతే ఆ సర్వర్లు ఏర్పాటు చేసి అంటే సుమారు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేయాలో వీళ్ళ ఇల్లు కావచ్చు, ఆఫీసులు కావచ్చు వాటి నుంచి 300 మీటర్లో ఈ సర్వర్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వీళ్ళ కాల్స్ అన్నీ విన్నారు. అలాగే కొంతమంది రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్లు, ఫార్మా కంపెనీ యజమానులు వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరింపులు పాల్పడ్డారు. అలాగే బీఆర్ఎస్ హయాంలోని వీళ్ళందరి చేత ఎలక్ట్రో బాండ్లు కూడా బెదిరింపు పాల్పడుతూ కూడా వీళ్ళందరినీ ఎలక్ట్రో బాండ్లు కూడా కొనిపించడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలోని ఇప్పటికీ కీలకంగా ఉన్న ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు అలాగే ఏదైతే ప్రభాకర్ రావు ప్రస్తుతం ప్రభాకర్ రావు కూడా వస్తున్నారు. ఏదైతే ఇతనికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఖచ్చితంగా ఆయన అదుపులో తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్లో ఇలా పలు చోట్ల ఏదైతే సర్వర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ గౌడ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నోటీసులు జారీ చేయనున్నారు. ఎందుకంటే మహబూబ్ నగర్ సంబంధించి దీనికి సంబంధించి కొన్ని సర్వర్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆయనపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాజేశ్వర్ గౌడ్ కూడా ప్రస్తుతం నోటీసులు జారీ చేయనున్నారు. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. అలాగే ప్రణీత్ రావు అయితే కస్టడీలో ఉన్నాడు, అలాగే రిమాండ్లో ఉన్నారు. అలాగే తిరుపతన్న అలాగే భుజంగరావు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఏదైతే
4వ రోజు కస్టడీ అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఈ 4 రోజు కస్టడీలో కూడా కీలక సమాచారం రాబట్టినట్టే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావుకు సంబంధించి చాలా విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఆయన అయితే పాల్పడడం జరిగింది. ముఖ్యంగా రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలోని ఆ బీఆర్ఎస్ నేతలు చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసామంటూ కూడా ఇప్పటికే కొన్ని వాళ్ళైతే చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.